ఈరోజు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో నేను క్లుప్తంగా బిఫోర్ ద ఆనరబుల్ సీజే నేను మాట్లాడాను. గవర్నమెంట్ ప్లేడర్ ఒక యంగ్ లేడీ మొన్న లాస్ట్ టైం కూడా వచ్చి ఓ పిచ్చి వాగింది. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ అండి, నువ్వేమైనా చూసావా? స్టూపిడ్ ఇడియట్, నీకు బుర్రా బుద్ధి ఉందా అలాంటి మాట్లాడడానికి? దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఆయన కూడా పిచ్చి మాటలు వాగాడు. ఈ మధ్యని ఒక పాస్టరు మోటార్ సైకిల్ మీద వచ్చి తాగి చనిపోతే దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారని సిగ్గులేదా? ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు కళ్ళతో చూసావా ప్రవీణ్ పగడాల తాగడం? నువ్వేమైనా పోసావా ఆయనకి లిక్కరు వైనును? అలాంటి అవినీతి మాట్లాడితే దేవుని శాపం నీ మీద ఇంకా వచ్చింది. 52 రోజులు జైలుకి వెళ్ళావు, మళ్ళీ 500 రోజులు నేను జైల్లో పెడతాను నేను అనుకుంటే. ఈ ఒక్క కేసు మీద ఇలాంటి 10 కేసులు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఎలా మాట్లాడాలో తెలీదా? I requested Honorable CJ to withdraw the file and refile again, permission to, because my prayer is infructuous. ఏమడిగాను? CCTV ఫుటేజ్ సీజ్ చేయమన్నా, CBI ఎంక్వైరీ చేయమన్నా, రీపోస్ట్ మార్టం చేయమన్నాను 3 నెలల లోపునే. 1 మంత్లో నేను ఫైల్ చేశాను. అది టైం అయిపోయింది. ఇప్పుడు కొత్త రకమైన ఇన్వెస్టిగేషన్ కావాలి. దానికి వాళ్ళు ఏం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో దాన్ని బట్టి నేను ఏ కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలో అంటే ఆనరబుల్ సీజే గ్రేసియస్లీ గ్రాంటెడ్ మీ పర్మిషన్, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఏపీ ఆనరబుల్ సీజే. అమెరికాలో చార్లీ కర్క్ ఒక 31 సంవత్సరాల దైవజనుడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రకారం చాలా డిబేట్లు చేశాడు. చాలామందికి ఆయన డిబేట్లు నచ్చలేదు. ఆయన కొన్ని స్టేట్మెంట్స్ నాకు కూడా నచ్చలేదు. అలాగని చంపేస్తారా? మాట్లాడిన వాళ్ళందరినీ చంపేస్తారా? చంద్రబాబు నాయుడు అన్నట్టు ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాడు నాలిక, ఆ తర్వాత దమ్ము లేదు ఏం చేస్తావో చెప్పడానికి. నీకు దమ్ముంటారా అన్నాను, నాలుగు కొయ్యన్న. సిగ్గులేదు. ఎందుకు అలాంటి ఒక ముఖ్యమంత్రి అయ్యుండి పిచ్చి పిచ్చి మాటలు వాగడం? చూడు, అమెరికాలో ఒక ప్రెసిడెంట్ పిచ్చాడు, ఒక ట్రంప్ అన్నాడు పిచ్చాడు. అలాంటిది చార్లీ కర్క్ చనిపోగానే భార్యని పిలిచి, ఫ్యామిలీని పిలిచి, మీరేం చేయాలి ముఖ్యమంత్రి గారు? గౌరవం ఉంటే ఫ్యామిలీ పట్ల ప్రవీణ్ పగడాల భార్యని పిలిచి, పిల్లల్ని పిలిచి, ఓదార్చి, మంచి చెప్పి, అమ్మ ఇదిగో మీకు నష్టం జరిగిందని న్యాయం చేయాలని చెయ్యొద్దా? పిచ్చివాగుడు వాగడువా? ఇవాళ కోర్టులో కూడా మిమ్మల్ని ఖండించా. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. డాక్టర్ K.A. Paul is party in person will argue until for justice of farmers, youth, widows, poor and everybody else who need justice. Because I believe in honorable courts. చాలా పొరపాటు, చాలా తప్పు, చాలా అవినీతి. మీరు ఒక మాదిరిగా ఉండాలి. అందులో తండ్రి లాంటి మనిషి ఎంత గౌరవం ఉండేది మీకు? ఏమైంది? అక్కడ చార్లీ కర్క్ని షూట్ చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ భార్యని పిలిచి, పిల్లలు పిలిచి, వైస్ ప్రెసిడెంట్ దాన్ని ఏమంటారు క్యాస్కెట్ను మోసి, చూసారా మీరు? ఇంత గౌరవం అంటే మనం ఇంత దరిద్రులమా? అలా అంత గొప్పలా? నేను ఒక ప్రౌడ్, గర్వంగా అమెరికాలో బుద్ధి చెప్పా. ఐఎమ్ ఇండియన్ సిటిజన్ అని. ఈరోజు కూడా నా భార్య, నా పిల్లలు, నా మనవలు 4 అమెరికన్ సిటిజన్స్ అయినప్పటికీ నేను ఒక భారతీయ పౌరుడిగా మన దేశంలో ఉన్న మంచి అంతా 200 దేశాల్లో ప్రకటించా.
అలాంటిది ఈ దరిద్రులు ఈ దరిద్రపు మాట్లాడుతూ మన దేశాన్ని కిన్నపరుచుతున్నారు. ఒక నిమిషా ప్రియ ఊరి వేస్తుంటే నేను వెళ్ళి కాపాడుతుంటే వీళ్ళెవరు కనీసం మద్దతు ఇవ్వలేదు సరికదా. ఆ వెంకటరామన్ ఏదో వాగుతాడు, ఆ అడ్వకేట్ అటార్నీ జనరల్ పిచ్చివాగుడు. బుద్ధి చెప్పా కోర్టులోనే దిస్ ఫెలో డజన్ నో వాట్ ఈస్ టాకింగ్ అని. వాడి అటార్నీ జనరల్ అయితే నాకే, మేము ఇచ్చిన ట్యాక్సులతో నువ్వు బతుకుతున్నావు, మేము ఇచ్చిన ట్యాక్స్ పేర్ల డబ్బులతో మీకు జీతాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి. ఇండియన్ సిటిజన్స్ అంటే అంత నీచనంగా చూడబట్టే ఇంకా ఎక్కువ ఫైట్ చేయాలని ఉంది నాకు మీ కొరకు. ఈ మధ్యన సుప్రీంకోర్టులో మంచి ఆర్డర్ వచ్చింది, మీడియా రిపోర్ట్లు తిడితే 50,000 జరిమానా వేయమని. ఎందుకు? మీడియా రిపోర్టుల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో సుప్రీంకోర్టులో నేను వాదనలు వినిపించాను. బాహ్యంగా ఒక TV9 రిపోర్టును కొడితే క్షమాపణ చెప్పించాను. కనీస గౌరవం కోర్టుల పట్ల లేదు, జడ్జిల పట్ల లేదు, మీడియా పట్ల లేదు, రిపోర్టుల పట్ల లేదు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమనుకో కళ్ళు నెత్తి మీదకి వచ్చి ఇష్టం వచ్చిన బిహేవియర్ చేస్తున్నారు. అది చాలా పొరపాటు. మీరు సేవకులు, ఎలక్షన్ ముందేమో ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటారు. 2017లో 14 సంవత్సరాల అమ్మాయిని ఘోరంగా రేప్ చేస్తే అసుబాలి ప్రీతి ఇప్పుడు వరకు న్యాయం చేయడానికి చేత కాదు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని పిచ్చోడ్లాగా జుట్టులా వేసుకొని ఒకడు పిచ్చివాగుడు వాగాడు. వాడికి ఇప్పుడు తలంచడానికైనా టైం లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి బ్రతుకులు ఎందుకయ్యా మీకు? పైన దేవుడు ఉన్నాడు, తప్పించుకోలేరు. భూమి మీద నేనున్నాను, కేఏ పాల్, తప్పించుకోలేరు. ప్రజలు చూస్తున్నారు, తప్పించుకోలేరు. ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100, ఈచ్ వన్ రీచ్ 1000. అందుకనే 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో న్యాయం జరగాలంటే జూబ్లీ హిల్స్లో ఇప్పుడున్న 3 పార్టీల్ని చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. శనివారం ఉదయం 10 గంటలకు బూత్ కమిటీలుగా ఉంటానన్నవారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో 382 అప్రజిత్ కోల్ ప్రజాశాంతి పార్టీ అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. నేనే మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. Did the court decide your petition was infractionous, or you decided to withdraw the? I decided and withdrawn. Why? Because the order was not passed within the time where I requested for postmortem and I requested for CCTV footage to be seized within 90 days. So it is now April 24th, May 24th, June 24th, July 24th, August 24th, September 24th, 6 months. It's almost useless for that reinvestigation when the body is completely ruined for postmortem. Secondly, I have a plan B. I want to read their investigation and charge sheet. I won't say that now. How I will fight for justice, if I will file in which court, I will decide. Because now it is too late for CCTV footage within 3 months. It is not. They say they seized it. Who seized it? Chandrababu government, who accused Praveen Pagadala that he was dead drinking. How can I believe in his words? How can anybody believe in Chandrababu's statements or their government statements? They must have preserved the CCTV. Okay, let me see. I want the proof.
I want the court to produce. They said they will file the charge sheet very soon. Yes, I want that to be submitted in the court. There is third kind of investigation, CBI investigation, private investigation. There are so many options. When the chief minister is saying he is drunk without finalizing the report, it is contempt of court, prejudice. Chief minister is the one accused here that your government, your police did not properly investigate. So I demanded CBI investigation. And while investigation is going on, the police, the chief minister and the government representative are accusing Pravin Pagadala, confirming as accident, confirming it is death in first investigation post-mortem. They said there is no alcohol. And why alcohol they poured in his dead body? Or they altered the investigation? Here is the question. Thank you. Any other questions? Somebody are late, sir. Some media people. Pardon?